ఓయ్ ప్లీజ్ హరి, ఈరోజు నేను బావని బయటికి తీసుకెళ్తా, హెల్ప్ చేయవా? హరి బైక్ తీరా. వెళ్ళరా, గెలిస్తే ట్రీట్ ఇస్తా అందుగా, వెళ్ళు. అందరూ తాజ్మహల్ని చూసి ఇష్టపడతారు, కానీ వదిలి వెళ్ళేటప్పుడే ఎందుకో బాధపడతారు. నాకు నువ్వు కూడా అంతే. బావ అనే పిలుపు ప్రేమగా, ఆదిత్య అనే మనిషి ప్రాణంగా మారిపోయింది. నా ప్రపోజల్ ఇంకా నీ చేతిలోనే ఉంది. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. ఇంతకన్నా నీకెలా చెప్పను? ఇట్రా, పేరేంటి? కిరణ్. కిరణ్ మై. ఏదో కిరణ్ బేడీలో చెప్పావు, అయినా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఏంటని కాపోవరా? నేను ఆర్ట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇంకో విషయం తెలుసా, ఆదిత్య ఫ్రెండ్ ని. మీరు కాలేజ్ కి ఎంత రెగ్యులరో ఇప్పుడు అర్థమవుతుంది. పోండ్రా. పేరేంటి? మారియన్. ఏ హీరో? ఫస్ట్ ఇయర్. మారియన్ పేరుకి తగ్గట్టుగా అమ్మాయి ఏముందిరా, ఒక్కసారి హక్ చేసుకోవాలను. సర్లే కానీ అందంగా ఉన్నావు, ఎక్కువసేపు ఎండలో ఉంటే బ్యూటీ మొత్తం పోతుంది. మా వాడు ముచ్చట పడుతున్నాడు, ఒక్కసారి హక్ చేసుకుని వెళ్ళిపో. ముద్దడు ముద్దడు హక్కుద్దు కానీ ముద్దిచ్చిపో. క్లాస్కి టైం అవుతుంది, త్వరగా. ఏంటి నీ భయం లేదా? మీ పరిస్థితి తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. ఏటా ఆ ధైర్యం? ఎవరి కోసం వెతికేస్తున్నావు? మా బావ ఇక్కడే ఉండాలి, చూస్తున్నా. ఏంటి అంత తోపుగాడా? పేరేంటో? ఆదిత్య. అక్క సారీ అక్క, తెల్లారు లెక్క నీ ఎవరి మొక్క చూసాను. బావా, నాకు తెలియక అడుగుతున్నా. నేను చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను కదరా, నాకు తెలియక నీకు మరదలు ఎక్కడి నుంచి వచ్చిందిరా? మరదలా? నాకా? ఏం మాట్లాడుతున్నావురా? నేను కాదు, కాలేజ్ అంతా అదే మాట్లాడుతుంది. ఎక్కడుంది? పదా పదా. ఏంటి మీరు చేస్తుంది? ప్రొఫెసర్ అయ్యింది, పనులేంటి? సెన్స్ లేదా? ఈ గ్యాంగ్ ఏంటి? ప్రొఫెసర్ అంటుందేంటి? నీ అబ్బా మన క్లాస్ చెప్పాడు కదా బాయ్. ఎవరు నువ్వు? మారియన్. మేము అడుగుతుంది నీకోసం కాదు, నీ తోకెవడో ఉన్నాడంట కదా, మీ బాబా. జాగ్రత్తగా మాట్లాడండి. అయినా మా బావ ఎవరో తెలియదా? మా బావ ఆదిత్య. మరి అదే చెల్లి బాగా ఎదురుగుతుండగా గుర్తుపట్టలేదా? ఆదిత్య ఇంకొకసారి రిపీట్ అయిందనుకో పదండ్రా. బావా
సాయంత్రం కాఫీ షాప్కి వెళ్దాం, సేమ్ స్పాట్, మర్చిపోకు. బాబాయ్ ఏంటిదంటే తను దానికి కొట్టాలా? అడిగితే చెప్తాగా. ఎలక్షన్ నోటీస్. అవునా? ఏం ఆలోచిస్తున్నావు? ఈ కాలేజ్ కాబోయే ప్రెసిడెంట్ నేనే. నీ ఓటు నాకే. ఓటేయాల్సింది నేను, స్టాఫో కాదు, స్టూడెంట్స్. సర్లే గాని ఈ కాలేజ్ మొత్తం ప్రచారం చేసేసరికి నాకు ఒప్పుకోండు. నా ప్రచారం నువ్వే చెయ్యి. క్లాస్ కి వెళ్తావు కదా. రే పిడకలు కొట్టేదవా, నీ ప్రచారం నేను చేస్తే నా డ్యూటీ ఎవరు చేస్తాడరా? ఇక్కడ ఎవరికి హ్యూమానిటీ అనేది ఏది స్పెల్లింగ్ చెప్పు. నాకు ప్రచారం టైం అయింది, మళ్ళీ కలుస్తాం. మరి ఈ కాలేజీ కాబోయే ప్రెసిడెంట్ నేనే. నీ వాటి నాకే. నా పేరు మర్రి కాదురా, మారియన్ రా, మారియన్. అయినా నాకు తెలియకడుగుతా, మా బావ పోటీ చేస్తే ఏం చేస్తావు? అయినా వాడు నిన్ను బావని పిలవద్దన్నాడుగా. పోనీలే, బావ కాదు ఆదిత్య. పోటీ చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను? నా ఓటు కూడా ఆదిత్యకే వేస్తాను. అయినా వాడు పోటీ చేస్తాడని ప్రూఫ్ చేయి. పద పద. ఆంటీ 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 బ్యాగ్, ఆంటీ టాబ్లెట్, బ్యాగ్. వాటర్ వాటర్. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? ఏం కాలేదు, కొంచెం తల తిరిగినట్టు అనిపించింది. టైంకి తనే సేవ్ చేసింది. రామా. థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్స్లో ఫైనల్ నుంచి ప్రెసిడెంట్గా నేను, సెకండ్ ఇయర్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ గారిని పెట్టండి. మరి ఫస్ట్ ఇయర్ నుంచి ఎవరిని పెడదాంరా? మారియన్. వాడు నీ పేరేనే చెప్పింది, నిన్ను పేరులే. అలా వచ్చేవేంటి? రే జుల్పాలు, నువ్వు ఏంటి బావా నన్ను తలిచావు? ఫస్ట్ ఇయర్ నుంచి సెక్రటరీగా నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా నాకెందుకు ఎలక్షన్స్? నాకు నీకు లైన్ వేయడానికే టైం సరిపోవట్లే. మా క్లాస్ లో సత్య అని ఒక పప్పుగాడు ఉంటాడు, వాడిని పెట్టి బావా. వాడందరికీ హెల్ప్ అవుతాడు, స్టూడెంట్స్ ఫేవర్ కూడా, బాగా చదువుతాడు. సరే బాయ్. మారియన్. ఏంటి బావా పిలిచావు? నైట్ ఇంటికి వచ్చి. ఇంటికా? థ్యాంక్స్ బావా, వచ్చేస్తా. సురేష్, ఏంటిదంతా? ఏంటి నేను ఒక్కదానే పిలిచాడని ఎగ్జాక్ట్ నీట్ గా డ్రెస్ వేసుకుని వచ్చేసావా? రేపు ఆదిత్య బర్త్డే. బావా. ఏ తింగరబుచ్చి, ఏంటి విష్ చేయడానికి వెళ్తున్నావా? నైట్ 12 o'clock వాళ్ళ అమ్మ కంటే ముందు ఎవరు విష్ చేసినా వాళ్ళ మడతపెట్టి సమోసా చేసేస్తాడులే. బర్త్డే ముందో చెప్పొచ్చు కదా బావా, ఇంకా దేనికో పిలిచామని ఎక్స్పెక్ట్ చేశా. బావా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే ఆదిత్య, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే నాన్న. నిన్నటి కంపెనీకి 25 ఏళ్ళు, ఈ రోజుకి నీకు 20 ఏళ్ళు. హ్యాపీ బర్త్డే బావా. దొంగ మొక్కంది, నాకన్నా ముందే విష్ చేసింది.
నేను డ్రాప్ చేస్తాను రా. నేను వెళ్ళేదారే కదరా, దింపేస్తా. బాయ్ రా. రైట్ రా మావా, కలుస్తానైతే. బాయ్. బాయ్ బావా. బాస్ లైటర్ ఉందా? పద పద పద. టైం అయిపోతుంది. వీడేంట్రా నామినేషన్ వేద్దాం అనుకున్న దగ్గర నుంచి కనపడట్లేదు. ఏమయ్యాడ్రా అసలు? నాకెందుకో రాజుగాడి మీద అనుమానంగా ఉందిరా. కరెక్టేరా. రే ఆదిత్యరా. చూడండిరా. అవునరా ఆదిత్యనే. పదరా. ఇదేం సార్, నేనేం చేశాను? ఆదిత్యాన్ని కిడ్నాప్ చేయించిన. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. ఇది కాలేజీ పరువుకు సంబంధించిన విషయం. ఈ ఒక్కసారికి వదిలేయండి సార్. సార్ ఇది కాలేజ్ గొడవ, నా వాళ్ళు ఎవరి లైఫ్ పడవకూడదు, వదిలేండి సార్. పదవి నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. ఎందుకు? అధికారం. అదే పదవి నిన్ను పాతాలోనికి తొక్కేస్తుంది. ఎందుకు? అది నీ అహంభావం. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకూడదు. మైండ్ ఇట్. పద. పోటీ లేకపోవడంతో ఆదిత్యాన్ని యునానిమస్ గా ప్రెసిడెంట్ గా ప్రకటించడం జరిగింది. పోటీ లేకపోవడం సార్, మరి నా నామినేషన్? అసలు కాలేజీ రూల్ ప్రకారం నీకు టీసీ ఇవ్వాలి, కానీ ఆదిత్య చెప్పడం వల్ల మాత్రమే వదిలి నీ నామినేషన్ రద్దుతో ఆపుతున్నాం. డోంట్ రిపీట్ దిస్ అగైన్. హాయ్ రే మామా. హాయ్ రా. చాలా రోజుల తర్వాత ఏంటి ఆఫీస్ ఎలా రన్ అవుతుంది? అక్కడ ఉన్నది అమ్మరా, ప్రాబ్లమే లేదు. సర్లే కానీ మరి కలిసి చాలా రోజులు అవుతుంది, పద వెళ్ళొద్దాం. ఇప్పుడు మారేనేట్రా, పార్టీ చేసుకుందాం, తర్వాత కలుద్దులే. లాస్ట్ 2 వీక్స్ నుంచి నాతో టచ్లో కూడా లేదురా, కలిసి వచ్చేద్దాం పద. రే వద్దురా, నా మాట విను. ఇప్పుడు అది నీ మారియన్ కాదురా, పెద్ద బోకురా. ఏం మాట్లాడుతున్నారా? నువ్వు నా కాలర్ పట్టుకున్నా, కొట్టినా, చంపినా నేను చెప్పింది నిజంరా. నీతో కొద్ది రోజులుగానే టచ్లో లేదు, కానీ ఆ సత్యాగడ్తో నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి టచ్లో ఉంది. ఇంతకీ ఆ సత్యాగడ్ ఎవడనుకుంటున్నావా? అదే నేను ఎలక్షన్లో నించోబెట్టమందిగా ఆ ఫ్రెషర్ గాడు. మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదురా? చెప్తే నీ కెరియర్ ఎక్కడ పాడు చేసుకుంటావని చెప్పలేదురా. ఇదంతా కళ అనుకొని మర్చిపో బావా. ఇప్పుడు ఎక్కడుంది? కాలేజ్లో. బేబీ 1 minute వెయిట్ చేయి. ఆదిత్య 2 minutes బేబీ, వస్తా నీ దగ్గరికి వస్తా.
సత్యాన్ని ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నానా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడాడు? వాడు నా బాయ్ ఫ్రెండ్. మరి నేనెవరు? నువ్వు నా ఎక్స్. ఎక్స్ అంటే? నేను కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు అందరూ నీకు భయపడడం, రెస్పెక్ట్ ఇవ్వడం చూసా. అది నాకు కావాలనిపించింది, కానీ అది నీతో ఉంటేనే జరుగుతుంది. పవర్ మారితే పరిస్థితులు మారుతాయి. ఇదంతా కాదు గాని క్లారిటీగా ఒక మాట అనేసుకుందాం. ఒకప్పుడు నువ్వు కాలేజ్ మొత్తానికే కింగ్ లా ఉన్నావు, అందుకే నేను క్వీన్ అయ్యా. ఇప్పుడు కింగ్ మారాడు, కానీ క్వీన్ మాత్రం మారకూడదు. ఎప్పటికీ నేనే క్వీన్ లా ఉండాలి. లవ్ అనే మాట వాడితే అబ్బాయిలు థియేటర్లో కూర్చున్న పక్కవాడి చెయ్యి కూడా తగలకుండా సెక్యూరిటీ ఇస్తారు. నేను నిన్ను నా సెక్యూరిటీకి మాత్రమే యూజ్ చేసుకున్నా. మరి నాతో తిరిగిందంతా ఏంటే? పడుకోలేదుగా. సార్ లేవండి సార్. సార్ ఏమైంది సార్? సార్ సార్ లేవండి సార్. ఎనీబడి హెల్ప్, అంబులెన్స్.